పిల్లల స్పోర్ట్స్కి టైం అవుతూ ఉండడంతో ఇకప్పుడు బాగి పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్ ఆడటానికి రెడీ చేస్తూ ఉంటుంది. మరో పక్క తీవ్రవాదులు స్కూల్లోకి ఎంటర్ అవుతారు. ఇక ఆ తీవ్రవాదులను బాగి చూస్తుంది. వీళ్ళను ఎక్కడ చూసినట్టుగా ఉంది, ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క తీవ్రవాదులు కూడా బాగిని చూసి గుర్తుపట్టి ఇక ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఈ అమ్మాయి మనం కారులో వెపన్స్ తీసుకువెళ్తూ ఉండగా మనల్ని చూసేసింది కదా, తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మన మీద అనుమానం రాకూడదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అంజు బాగి దగ్గరికి వచ్చి, హలో మిస్ అమ్మ, కాసేపట్లో రన్నింగ్ మొదలవుతుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ముందు రన్నింగ్లో ఎలా గెలవాలో నాకు చెప్పు అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అంజు అని చెప్పి బాగి, చూడు, నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నీ చుట్టుపక్కల ఎవరున్నారనేది పూర్తిగా మర్చిపో. కేవలం నువ్వు ఒక్కదానివి మాత్రమే ఉన్నట్టుగా ఫీల్ అవ్వు. అలా బాగా కాన్సన్ట్రేట్ చేసి ముందు స్లోగా పరిగెత్తి ఆ తర్వాత ఫాస్ట్గా పరిగెత్తు అని చెప్పి బాగి ఎలా గెలవాలో అంజుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మరో పక్క అమ్ము బ్యాడ్మింటన్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక దాంతో ఆరు దగ్గరుండి అమ్ముని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అంజు పాప, నీ రన్నింగ్కి, ఫుట్బాల్కి, చెస్కి ఇంకా టైం ఉంది కదా, మనం అమ్ము గేమ్ చూడడానికి వెళ్దాం పదండి అని చెప్పి బాగి పిల్లలందరినీ తీసుకొని వెళ్తుంది. ఇక అమ్ము సూపర్గా ఆడుతూ ఉండడంతో బాగి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి, ఇదేంటి, నేను బ్యాట్కి ఆ మందు స్ప్రే చేశాను కదా, మరి ఆ బ్యాట్ పట్టుకున్న అమ్ముకి ఏం కాకపోవడం ఏంటి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్ము గేమ్ విన్ అవ్వడంతో ఇక పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని, అనామికను హక్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అనామిక గారు, మీ వల్ల ఈరోజు నేను గెలిచాను. మీరు చాలా బాగా నాకు ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి అంటూ ఉంటుంది. ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మో, అంతా నీ కష్టమే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆరు అలా అమ్ముని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టిన తర్వాత బాగి కూడా అమ్ముని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది. ఇక మనోహరి ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటే, ఒక్క నిమిషం ఇలా పక్కకు వస్తారా మనోహరి గారు అని చెప్పి ఆరు తనని పక్కకు పిలుస్తూ, ఏంటి మనోహరి, అమ్ము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదని చెప్పి ఆ బ్యాట్ మీద ఏదో స్ప్రే చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం స్ప్రే చేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడు, నువ్వు బ్యాట్ మీద స్ప్రే చేయడం నేను నా కళ్ళతో చూశాను. అందుకే నువ్వు అమ్ము మీద చేసిన కుట్రను తిప్పి కొట్టి బ్యాట్ని చేంజ్ చేశాను. నీకు ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని పిల్లల జోలికి వచ్చావంటే మాత్రం నన్ను నువ్వు ఇంట్లో నుండి బయట గెంటించడం కాదు, నిన్నే సార్ చేత మెడపట్టి బయట గెంటిస్తాను, జాగ్రత్త అంటూ అనామిక మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అలా అనామిక మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఇది ఆరునో అనామికనో అర్థం కావడం లేదు. మాటలు అనామికలాగా ఉన్నాయి, కానీ పిల్లల విషయంలో మాత్రం దీని ప్రవర్తన ఆరులాగా అనిపిస్తుంది. అది ఆరు అయినా అనామిక అయినా ఎవరైనా సరే నేను దీన్ని విడిచిపెట్టను, ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో నుండి బయట గెంటిస్తానని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరో పక్క ఆఫీస్లో రాతోడు పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి, సార్, పిల్లల స్కూల్ పైన ఈరోజు తీవ్రవాదులు అటాక్ చేయబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మనం ముందుగానే అక్కడికి వెళ్తే బెటర్ అని చెప్పి అంటూ ఉంటే, సరే రాతోడు పద, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్లో పిల్లలు ఎవరికి ఈ విషయం తెలియకూడదు, తెలిస్తే వాళ్ళు చాలా భయపడిపోతారు. ఆ తీవ్రవాదులు నిజంగా స్కూల్ మీద అటాక్ చేయబోతున్నారో లేదంటే మనల్ని డైవర్ట్ చేయడానికి అలా చెప్పారో తెలియదు కదా రాతోడు, అందుకే ముందైతే మనం అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో గమనిద్దాం. పిల్లలు కూడా ఎలాగో స్పోర్ట్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి మనం వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును సార్, పాపం అంజు పాప ఎన్నోసార్లు మనల్ని రమ్మని అడిగింది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక అలా అమర్, రాతోడు వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరో పక్క అంజుకి కాసేపట్లో రన్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక అలా రన్నింగ్ స్టార్ట్ అవుతూ ఉండడంతో బాగి అంజు పడుతున్న టెన్షన్ని గమనించి, పిల్లలందరూ టెన్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం రిలీఫ్ని ఇద్దామని చెప్పి
స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకొని హలో పీపుల్ అంటూ రేడియోలో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆర్జే బాగి వాయిస్ వినగానే పిల్లలందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి ఆర్జే బాగి వాయిస్ ఇక్కడ వినిపిస్తుంది అని చెప్పి అలా స్టేజ్ వైపు చూసేసరికి బాగి మాట్లాడుతూ ఉండడంతో ఇక ఆర్జే బాగి మిస్ అమ్మ ఒక్కరే అన్న విషయం పిల్లలకి తెలుస్తుంది. పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే స్కూల్కి అమర్ కూడా వస్తాడు. అమర్ స్కూల్కి రావడంతో పిల్లలు ఎంతో హ్యాపీగా అమర్ని డాడ్ అంటూ హగ్ చేసుకుంటారు. డాడ్, మిస్ అమ్మ ఆర్జే బాగి ఇద్దరు ఒకటేనా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అవును అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రాతోడు కన్నీళ్లు పెట్టుకుంటూ మేడం ఎంతగానో ఇష్టపడిన ఆర్జే బాగి మీ మిస్ అమ్మ ఒకటే పిల్లలు అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాగి అలా స్టేజ్ మీద మాట్లాడి అక్కడికి రాగానే పిల్లలు ఆనందంతో బాగిని గట్టిగా హత్తుకుంటారు. నువ్వే ఆర్జే బాగివా మిస్ అమ్మ, ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటే నేను ఎఫ్ఎంలో పనిచేస్తున్నానని ఆల్రెడీ మీతో చెప్పాను కదా, నా పేరు బాగి అని కూడా తెలుసు, మరి ఇన్ని రోజులు నేనే ఆర్జే బాగినని మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ కూడా ఎమోషనల్గా బాగిని హగ్ చేసుకుంటూ ఉంటే బాగి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంజు బాగికి సారీ చెప్తూ సారీ మిస్ అమ్మ, ఇన్ని రోజులు నేను నీతో ఎంతో తప్పుగా ప్రవర్తించాను, నిన్ను ద్వేషించాను, ఇకపై ఎప్పుడు కూడా అలా జరగదు, మనం మంచి ఫ్రెండ్స్గా ఉంటాము, నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం, ఎప్పుడూ కూడా ప్రతిరోజు నీ ప్రోగ్రాం వింటూ ఉండేది, ఇకపై నేను కూడా ఎప్పుడూ నీ మీద కోప్పడను, నీతో మంచిగా ఉంటాను అని చెప్పి అంజు బాగీకి సారీ చెప్తూ ఉంటే బాగి అంజుని దగ్గరికి తీసుకొని అంజు నువ్వలా నాతో ఫైట్ చేస్తేనే ఎంత బాగుందో తెలుసా, నీ అల్లరిని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, నీ మీద నాకు ఎప్పుడూ కూడా కోపం రాలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే పిల్లలు బాగికి ముద్దు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అంజు మామ్ నిన్ను చూడాలని ఎంతో ఆశపడింది, కొడైకెనాల్కి రమ్మని కూడా చెప్పింది, కానీ కొడైకెనాల్లో నువ్వు ఎందుకో అమ్మని కలవలేదు మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. అదేంటి మీ అమ్మ నన్ను కొడైకెనాల్లో కలవడం ఏంటి అంటే కొడైకెనాల్ నుండి ప్రతిరోజు నాకు ఫోన్ చేసే కాలర్ ఆరు అక్కన అని చెప్పి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత అమర్తో ఇదే విషయం గురించి అడుగుతూ ఉంటుంది. ఏవండి చెప్పండి, పిల్లలు చెప్పింది నిజమా, నాకు ఫోన్ చేసే అక్క ఆరు అక్కన అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి అమర్ చెప్పడంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఆరు అక్క చనిపోయిందా, అందుకే ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయలేకపోయిందా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ విషయం మీకు తెలిసి కూడా ఎందుకు నాతో చెప్పలేదంటూ బాగి అమర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నన్ను క్షమించు బాగి, ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, ఎంతగానో బాధపడతావు, అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక పిల్లలు కూడా అమ్మ బ్రతికున్నప్పుడు ప్రతిరోజు కూడా నీ గురించే చెబుతూ ఉండేది, అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు బాగి బతికున్నప్పుడు ఒక్కసారి కూడా నేను అక్కని కలవలేకపోయాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమర్ బాగిని ఓదారుస్తూ ఆరు ఎక్కడికి వెళ్ళలేదు బాగి, ఆరు నిన్ను అంతలా ఇష్టపడింది కాబట్టే తన బాధ్యతలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి మరొకసారి పిల్లలందరినీ దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు ఆరు బాగి బాధని చూస్తూ నన్ను క్షమించు బాగి, నేనే ఆరు అనే విషయాన్ని నీతో చెప్పలేకపోతున్నానని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు మనోహరి తల పట్టుకొని ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదంతా కూడా జరిగిపోయింది, ఎప్పటికీ పిల్లలకు ఇదే ఆర్జే బాగి అన్న విషయం తెలియకూడదు అనుకున్నాను, ఆరు వీళ్ళ అమ్మ అన్న విషయం తెలియకూడదు అనుకుంటే ఇప్పుడు దీనికి అన్ని నిజాలు తెలిసిపోయాయి, ఇప్పుడు వీళ్ళందరూ మరింత దగ్గర అవుతారు, ఏం చేయాలి ఏదో ఒకటి చేసి బాగిని అమర్కి శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అలా మనోహరి పక్కకు రాగానే తీవ్రవాదులు మనోహరితో మేడం మీకు ఆవిడకు అస్సలు పడదా అని చెప్పి తీవ్రవాదులు అడుగుతూ ఉంటారు. దాంతో అవును
నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న నా అమర్ని అది సొంతం చేసుకుంది. అందుకే అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి మనోహరి అంటూ, అసలైనా ఈ విషయం గురించి మీకెందుకు, ఎవరు మీరు అని చెప్పి అంటూ ఉంటే, అయితే మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు మేడం, మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఆ తీవ్రవాదులు అంటూ ఉంటారు. ఆవిడ మిసెస్ అమరేంద్రే కదా, ఆవిడ్ని మేము కిడ్నాప్ చేస్తాము, మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి తీవ్రవాదులు అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి, తనని మీరెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే, లెఫ్టినెంట్ అమరేంద్ర గారితో మాకు కొంచెం పనుంది, అందుకే ఆయన వైఫ్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేస్తే తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతామని చెప్పి తీవ్రవాదులు అంటూ ఉంటారు. దాంతో మనోహరి, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను, కాకపోతే ఒక కండిషన్, దాన్ని మీరు కిడ్నాప్ చేసిన తర్వాత చంపేయాలి, అలా అయితే నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మనోహరి చెప్పడంతో, సరే మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు మాత్రం బయటకు రావద్దు అని మనోహరి అంటూ ఉంటే, రాకుండా మేం చూసుకుంటామని చెప్పి తీవ్రవాదులు హామీ ఇస్తారు. ఇక ఆ తర్వాత మనోహరి, మిస్ అమ్మ, ప్రిన్సిపల్ మేడం నీతో ఏదో మాట్లాడాలట, అటు రమ్మంటున్నారు అని చెప్పి బాగీని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి మాటలు నమ్మిన బాగి ప్రిన్సిపల్ని కలవడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళగానే తీవ్రవాదులు బాగీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అంజు తీవ్రవాదులు బాగీని కారులో ఎక్కించుకొని వెళ్ళడం చూస్తుంది. డాడ్, మిస్ అమ్మని ఎవరో కారులో ఎక్కించుకొని వెళ్తున్నారు డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. డాడ్, అమ్మని ఎలాగో కాపాడుకోలేకపోయామో, కనీసం మిస్ అమ్మనైనా కాపాడుకుందాం డాడ్ అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక అమ్ము ఎమోషనల్గా అలా అనేసరికి అమర్ కారు వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. ఇక అలా తీవ్రవాదులు బాగీని కిడ్నాప్ చేస్తూ ఉంటే, వదలండి, ఎవరు మీరు అని చెప్పి బాగి అరుస్తూ ఇక అలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమర్ అలా ఆ కార్ని చేస్తూ బాగీని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.